రావు గోపాలరావు, ఆయన భార్య ఇద్దరూ నాటకరంగంలో తనదైన బాణీ పలికించినవారే. తరువాత చిత్రసీమలో రావు గోపాలరావు ఒక్కో మెట్టు ఎక్కుతూ నటవిరాట్గా జేజేలందుకున్నారు. అంతటి ప్రతిభావంతుడి తనయుడైన ఈనాడు రావు రమేష్ తండ్రి పేరును ఉపయోగించుకోలేదు. తన ప్రతిభనే నమ్ముకుని సినిమా రంగంలో అడుగుపెట్టారు. కమ్యూనికేషన్స్లో డిగ్రీ సంపాదించిన రావు రమేష్ మొదట్లో సినిమాటోగ్రఫర్ కెఎస్ ప్రకాశ్కు అసిస్టెంట్గా పనిచేశారు. తరువాత బెంగళూరులో ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ చేశారు. ఎంతైనా నటవిరాట్ బ్లడ్ కదా. ఇన్ని చేసినా రావు రమేష్ చివరకు నటనలో అడుగుపెట్టారు. కొన్ని టీవీ సీరియల్స్లో నటించిన తరువాత బాలకృష్ణ హీరోగా రూపొందిన సీమసింహంలో హీరోయిన్ సిమ్రాన్కు అన్నగా నటించారు. ఆపై గమ్యం, కొత్త బంగారు లోకం, కిక్, మగధీర వంటి చిత్రాల్లో గుర్తింపు ఉన్న పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. మగధీరలో రావు రమేష్ పోషించిన అఘోరా పాత్ర ఎంతో విలక్షణంగా అలరించింది. తండ్రి రావు గోపాలరావులాగే ఇంతింతై వటుడింతై అన్న చందాన మెల్లగా ఎదుగుతూ వెళ్లారు రావు రమేష్. చివరకు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్గా పేరు సంపాదించారు. విలన్గా, కమేడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గాను తనదైన పంథాలో పయనిస్తున్నారు రావు రమేష్. తన దరికి చేరిన ఏ పాత్రలోకైనా ఇట్టే ప్రవేశించి పరవశింపజేస్తున్నారు. రావు రమేష్ కాల్ షీట్స్ కాస్ట్లీగా మారినా ఆయన నటన కోసం నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు. అతని డిమాండ్కు తగ్గట్టుగానే నడుచుకుంటున్నారు. రాబోయే చిత్రాల్లోనూ రావు రమేష్ అభినయం జనాన్ని పరవశింపజేస్తుందని ఆశించవచ్చు.